బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ పంజా విసిరింది. ఇటు దుబాయ్ సహా ఏడారి దేశాలపైన భారీగా మిసైల్స్ని సంధించింది. ఇటు ఇరాన్ దాడుల్లో ప్రపంచంలో ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. ఇటు బుర్జ్ ఖలీఫా పైన దూసుకొచ్చిన ఇరాన్కి సంబంధించిన మిసైల్స్. ఇటు ఇరాన్ దాడులపై అప్రమత్తమైన ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఇటు బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేసిన అధికారులు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు బుర్జ్ ఖలీఫా పక్కనే ఉంటున్న మరొక బిల్డింగ్ బుర్జ్ అల్ అరబ్ అనే బిల్డింగ్ పైన ఆల్రెడీ ఇటు మిసైల్స్కి సంబంధించిన డెబ్రిస్ శకలాలు పడి మొత్తానికైతే అక్కడ మంటలు వ్యాపిస్తున్నాయి. రైట్ సైడ్ విజువల్లో మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన ఆ మంటలని, ఆ పొగని, దట్టమైన నల్లని పొగ కమ్ముకొని ఉన్న ఆ విజువల్స్ని మనం చూస్తున్నాం. ఒక్కసారి ఇటు బుర్జ్ ఖలీఫాపై ఇరాన్ దాడికి సంబంధించి మిసైల్స్ని తిప్పికొట్టే ప్రయత్నం, యాంటీ మిసైల్స్తోని కూడా చేసిన ప్రయత్నానికి సంబంధించిన విజువల్స్ని కూడా చూస్తున్నాం. సో మొత్తం మీద ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన తర్వాత మొత్తానికైతే ఇటు గల్ఫ్ దేశాలన్నీ కూడా మొత్తానికి ఇటు సహకరించాయన్న ఉద్దేశంతో గల్ఫ్ దేశాలపైన ఇరాన్ విరుచుకుపడింది. ఇటు ఒక్కసారి దానికి సంబంధించి మరింత డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన సిటీ టెల్ అవీవ్ అనే ఒక సిటీ పైన అక్కడున్న ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ పై ఇరాన్కి సంబంధించిన మిసైల్ ఆ బిల్డింగ్ పైన పడడంతో మొత్తానికైతే ఇజ్రాయెల్లో ఒక వ్యక్తి మరణించాడు. అలాగే 22 మంది ఇతరులు దీంట్లో గాయపడినట్టు తెలుస్తుంది. మరోపక్కన ఇటు లెబనాన్ బార్డర్ అలాగే గాజర్ అనే ప్రాంతంలో ఎయిర్ రైడ్ సైరన్స్ మొత్తానికైతే ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన నార్థన్ బార్డర్ పరిసర ప్రాంతాల్లో కూడా సైరన్స్ మోగాయి. అక్కడ మిసైల్స్ కూడా స్ట్రైక్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి వాటిని ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటన్నిటిని కూడా న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. మరో పక్కన ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకసారి దుబాయ్కి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే కనుక దుబాయ్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన కూడా ఇటు ఒక మిసైల్స్ తగిలినట్టు తెలుస్తుంది. మంటలు అంటుకున్నాయి ఇటు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. సో మొత్తం మీద ఇటు కొంత బుర్జ్ అల్ అరబ్ అలాగే ఫెయిర్మౌంట్ హోటల్ అని మొత్తానికైతే ఇటు దుబాయ్లో 3 చోట్ల ఇటు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలాగే దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా పరిసర ప్రాంతాల్లో ఉన్న బుర్జ్ అల్ అరబ్ అలాగే ఇటు ఫెయిర్మౌంట్ హోటల్స్ ఈ 3 ప్లేసెస్లో దుబాయ్కి సంబంధించి ఈ 3 ప్లేసెస్ అలాగే అబుదాబిలో కూడా ఇటు మిసైల్స్తో దాడులు చేసినట్టు తెలుస్తుంది. అబుదాబిలో ప్రస్తుతానికి 2 చనిపోయారు. అబుదాబి క్యాపిటల్లో మొత్తానికైతే 2 ప్రస్తుతానికి చనిపోయినట్టు తెలుస్తుంది. ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గవర్నమెంట్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ సక్సెస్ఫుల్గా వస్తున్న మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటిదాకా దాదాపు 137 మిసైల్స్ ఇటు దుబాయ్ వైపు వచ్చాయి. అలాగే 209 డ్రోన్స్ కూడా ప్రస్తుతానికి దుబాయ్ పైన ఇటు ఇరాన్ వార్లో యూజ్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 137 మిసైల్స్ అండ్ 209 డ్రోన్స్. ఓవరాల్గా మనం చూసుకుంటే దాదాపు 400 డ్రోన్స్ మిసైల్స్ కలిపి దాదాపు 400 సుమారు 400గా చూడొచ్చు. సో ఇటు ఖతర్కి సంబంధించి ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు ఖతర్లో అమెరికాకి సంబంధించిన ఒక రాడార్ సిస్టమ్ ఉంది. అక్కడ దాదాపు 5,000 కిలోమీటర్ల దాకా ఎలాంటి మిసైల్స్ వచ్చినా వాటిని ముందుగానే పసిగట్టే సామర్థ్యం కలిగిన ఒక రాడార్ ఖతర్లో ఉన్న ఆ రాడార్ని ప్రస్తుతానికి ఇరాన్ పేల్చేసినట్టు తెలుస్తుంది. ఆ రాడార్ ఖరీదు దాదాపు $1.5 బిలియన్. అమెరికాకు సంబంధించిన రాడార్స్లో అత్యంత శక్తివంతమైన అత్యంత ఖరీదైన రాడార్ అని చెప్పుకోవచ్చు. అలాంటి రాడార్ ఖతర్లో ఉన్న ఆ రాడార్ని కూడా ఇరాన్ మిసైల్స్తోని పేల్చేసినట్టు తెలుస్తుంది. మరో పక్కన ఇటు బహ్రెయిన్ గురించి కొంత చెప్పే ప్రయత్నం చేస్తా. బహ్రెయిన్ ఒకసారి చూస్తే కనుక బహ్రెయిన్లో ఇటు సివిలియన్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై రైజ్ బిల్డింగ్స్ పైన కూడా ఇటు దాడులు జరిగినట్టు తెలుస్తుంది. అలాగే ఇటు అమెరికాకు సంబంధించిన 5th ఫ్లీట్ బహ్రెయిన్లో ఉన్న 5th ఫ్లీట్ అమెరికన్ నేవీకి సంబంధించిన 5th ఫ్లీట్ పైన కూడా మిసైల్స్ని
సంధించినట్టు తెలుస్తుంది. ఆ మిసైల్స్ వల్ల ఇటు బెహ్రెయిన్లో కూడా కొంత సివిలియన్స్కి సంబంధించిన బిల్డింగ్స్ కూడా కూలిపోయినట్టు తెలుస్తుంది. ఒకసారి ఇరాక్ పరిస్థితి మనం చూస్తే కనుక ఇరాక్లోని ఎర్బిల్ అనే ప్రాంతంలో భారీ విస్ఫోటంతో పాటు అక్కడ భారీ శబ్దాలు, ఈ ఎక్స్ప్లోషన్స్కి సంబంధించిన లౌడ్ ఎక్స్ప్లోషన్స్, దాంతోపాటు నల్లటి పొగ, మొత్తానికైతే బ్లాక్ స్మోక్ కూడా ఇటు ఎర్బిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో మొత్తానికైతే దాడులు జరిగినట్టు తెలుస్తుంది. ఇటు ఇరాక్కి సంబంధించిన కుర్దిస్తాన్ అనే ప్రాంతంలో కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్లో అలాగే అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్లో కూడా ఇటు ఇరాక్లో దాడులు చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు కువైట్ పరిస్థితి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. కువైట్ కూడా ఒకసారి చూస్తే అమెరికాకు సంబంధించిన బేస్, ఇటు ఆర్మీకి సంబంధించిన బేసెస్ అక్కడ ఉండడం వల్ల మొత్తానికి కువైట్ని కూడా టార్గెట్ చేశారు. కువైట్ పైన కూడా దాదాపు ఒక 100 మిసైల్స్ అలాగే డ్రోన్స్ని కూడా కువైట్ పైన కూడా ఇరాన్ ఆ మిసైల్స్ని ప్రయోగించినట్టు తెలుస్తుంది. మరో పక్కన ఇటు బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, రైట్ సైడ్ విజువల్లో ఇటు బుర్జ్ ఖలీఫాకు సంబంధించి వస్తున్న మిసైల్స్ని ఇటు అడ్డుకునే ప్రయత్నం, యాంటీ మిసైల్స్ చేసిన ప్రయత్నం మనం చూడొచ్చు. ఆ బుర్జ్ ఖలీఫా పరిసర ప్రాంతాల్లోకి జస్ట్ అతి దగ్గరగా అతి చేరువగా వచ్చిన తర్వాత మొత్తానికైతే ఆ మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేశారు. మొత్తానికి ఆ ఇంటర్సెప్ట్ అయిన తర్వాత ఆ శకలాలు కొంత ఆ బిల్డింగ్లో కొంత తగులుకొని దానివల్ల కొంత మంటలు వ్యాపించాయి అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మరొక పక్కన ఇటు ఫెయిర్మౌంట్ ద పామ్ అని పామ్ జుమేరా అనే ఫెయిర్మౌంట్ హోటల్ అలాగే పామ్ జుమేరా ఈ పరిసర ప్రాంతాలకు కూడా మంటలు అంటుకున్నాయి. ఒక 4గురికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న గల్ఫ్ దేశాలపైన యుద్ధాన్ని ప్రకటించింది, విరుచుకుపడుతుంది. ఇటు మిసైల్స్ అలాగే డ్రోన్స్తో పాటు వాటన్నిటిని కూడా ఊపిరాడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తుంది. దాదాపు వేలాదిగా ఇటు మిసైల్స్ని డ్రోన్స్ని వాడుతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఒక్కసారి అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. La grúa está en el edificio. No veo nada yo. ¿A dónde está el avioncito? Ahí está, ahí se vio. Mirá el humo. ¿A dónde? Dale, pará, boludo. Qué locura, amigo.